ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్, సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకుల మోత, తూర్పు నుంచి పడమర వరకు భారత్ చుట్టూ ఒక అదృశ్య వ్యూహం అల్లబడుతోందా? ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ నుంచి ముంచుకొస్తోన్న ముప్పు. 7 సిస్టర్స్ రాష్ట్రాల్లో సైన్యం హై అలర్ట్లో ఉంది. అసలు రాత్రికి రాత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలేంటి? ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న టౌన్ సంబాల్కు బంగ్లాదేశ్లోని తీవ్రవాద గ్రూపులకు ఉన్న లింక్ ఏంటి? 1600 కోట్ల హవాలా నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రక్షణ శాఖలో కీలక మార్పులు, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాక, వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్, ఇవన్నీ దేనికి సంకేతం? భారత్ ఇప్పుడు ఒకేసారి 3 వైపుల నుంచి యుద్ధం చేయాల్సిన, అంటే 3 ఫ్రంట్ వార్ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందా? పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్లోని సంబాల్ వరకు సరిహద్దుల్లో సైన్యం కదలికలు పెరిగాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని 7 సిస్టర్ స్టేట్స్, అస్సాం నుంచి త్రిపుర దాకా ఇండియన్ ఆర్మీని హై అలర్ట్లో ఉంచారు. యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ భద్రతాపరమైన చర్యల వెనుక ఒక దిగ్భ్రాంతికరమైన ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన ఒక మరణం ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోదరుడు కేవలం 38 ఏళ్ల వయసులో రాత్రికి రాత్రి హాస్పిటల్లో చేరడం, ఉదయానికల్లా ప్రాణాలు కోల్పోవడంతో గూఢచారి సంస్థల నిఘా పెరిగింది. సంబాల్ కేంద్రంగా సాగుతోన్న 1600 కోట్ల రూపాయల మాఫియా సామ్రాజ్యంపై నిఘా నీడపడింది. వ్యాపార లావాదేవీల పేరుతో సాగుతోన్న ఈ నెట్వర్క్లో ఐఎస్ఐ ఫండింగ్ ఉందన్న ఆరోపణలు విస్తుగొలుపుతూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించిన ఈ ముఠా డ్రగ్స్, హవాలా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అరాచకాలకు అడ్డగా మారింది. అధికారులు ఉచ్చు బిగించడంతో సంబాల్లోని చాలామంది నేరగాళ్లు రాత్రికి రాత్రి నకిలీ పాస్పోర్టులతో గల్ఫ్ దేశాలకు పారిపోయారు. ఇంతటి భారీ నెట్వర్క్ దేశ భద్రతకు ఎంతటి ముప్పుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సరిహద్దు దాటితే బంగ్లాదేశ్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మౌలానా ఇనాయతుల్లా అబాసీ వంటి వ్యక్తులు బహిరంగంగా భారత్పై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లింలకు ఏమైనా జరిగితే బంగ్లాదేశ్లో ఉన్న 1,30,00,000 మంది హిందువుల ప్రాణాలు తీస్తామంటూ భయంకరమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా పశ్చిమ బెంగాల్ను బంగ్లాదేశ్లో కలిపేసుకుంటామని, ఢిల్లీ ఎర్రకోటపై బంగ్లా జెండా ఎగరేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. 1979లో ఏ దేశాన్నైతే భారత్ విడిపించిందో అదే దేశం నేడు భారత్ అస్తిత్వాన్ని సవాల్ చేస్తోంది. షేక్ హసీనా ఉన్నంతకాలం భారత్తో స్నేహంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు మహమ్మద్ యూనస్, తారిక్ రెహమాన్ల హయాంలో తీవ్రవాదానికి ఊపిరిపోస్తోంది. అమెరికా, పాకిస్తాన్ల నుంచి బంగ్లాదేశ్కు ఫండింగ్ అందుతోందని, మద్రాసాలను మిలిటరీ బేసులుగా మారుస్తూ ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ భారత్ కూడా చూస్తూ ఊరుకోవడం లేదు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి లాంటి నాయకులు చొరబాటుదారుల్ని ఏర్వేస్తుంటే గత 10 రోజుల్లోనే 5 లక్షల మంది బంగ్లాదేశీయులు తోక ముడిచి పారిపోయారు. ఇప్పుడు భారత్ ముందున్న మార్గం ఏంటి? ఇజ్రాయెల్ మోడల్ను అనుసరించాల్సిన సమయం వచ్చిందా? తన పౌరులకు ఎక్కడ ముప్పు పొంచి ఉన్న శత్రు దేశంలోకి చొరబడి మరీ అంతమొందించే ఇజ్రాయెల్ తరహా వ్యూహం భారత్కు అవసరమా? పాకిస్తాన్లోని దురందర్లు ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు కూడా మళ్లాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తూ ఉన్నారు. యువకులను జిహాద్ పేరుతో రెచ్చగొట్టే వాళ్లను ఆయుధాలుగా వాడుకుంటోన్న స్వార్థ మత పెద్దల ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఈ అత్యవసర సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాలేదు. ఇది ఒక భారీ ఆపరేషన్కు నాంది అని తెలుస్తోంది. సరిహద్దుల్లో శత్రువు తోకాడిస్తే నరికి పారేయడానికి భారత్ సైన్యం సిద్ధంగా ఉంది. ఢిల్లీ హై అలర్ట్లో ఉందంటే ఏదో పెద్దది జరగబోతోంది. భారత్ సత్తా ఏంటో చూపే రోజు దగ్గరలోనే ఉంది.